కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సక్కనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేదికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని హిందూ సమ్మేళన విశిష్టతను వివరించారు. విశిష్ట అతిథులుగా నల్లా సత్యకిరణ్ ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ నాగవర ప్రసాద్ పాల్గొన్నారు. స్పష్టంగా చెప్పారు. అర్థం ఏంటంటే గాలిలు ఎప్పుడు పెడతారు అంటే ఈ చేయడం చేత లక్ష్మీ నరసింహ స్వామి వారు వెలుసుల్లారు ఇక్కడ. తర్వాత ఇదంతా కూడా చీమల పుట్టలు పట్టేశాయి. వశిష్ఠ మహర్షుల వారు గోదావరి నుంచి ఒక పాయని ఇటువైపుకు తీసుకొచ్చి ఇక్కడ గోదావరి దగ్గర ఇక్కడ సముద్రంలో కలిసేలాగా వశిష్ఠ మహర్షుల వారు వశిష్ఠాశ్రమాన్ని నిర్మాణం చేశారు. ఎక్కడ? ఈ అంతర్వేదిలో. సరే, పుట్టలు పట్టేశాయండి బాగా. ఆ దేవాలయం నిర్మాణం చేసిన మింజువలే మొట్టమొదటగా ఈ ప్రాంతం అంతటా కూడా కేశవదాసు పాలెంగా పిలువబడింది. ఈ ప్రాంతం అంతా అయిన తర్వాత కొంతకాలానికి వారు కట్టిన చిన్న దేవాలయం మళ్ళీ కొంతకాలానికి అది ధ్వంసం అవుతుంది కదండి. ఆ రకంగా అయినప్పుడు లక్ష్మీ నరసింహారావు అనేటటువంటి వారి కళలో స్వామివారు కనిపించారు. కుమారా, ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయవయ్యా నువ్వు అని కల్లో కనిపించి చెప్పారు. అమ్మ, స్వామి కల్లో కనిపించారు. స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వామి వారు అనుగ్రహం కూడా ఉంటుంది, మీ వంశంలో కూర్చుని ఉంటుంది. దానిని మనం గమనించుకోవాలి.